మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనం నుంచి చివరి వచనమైన 34 వచనములు చదివినప్పుడు ప్రభువైన యేసు మనుషుల యొక్క అధికారాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సాధారణంగా మనుషులందరూ కూడా మంచి స్థాయిలో ఉన్నతమైన స్థితిలో ఉండడానికి, అధికారాన్ని కలిగి ఉండడానికి, ముఖ్యులముగా ప్రముఖులముగా ఉండడానికి కోరుకుంటాము. ఈ లోకంలో ఉన్నత స్థాయిలో అధికారంలో ఉన్నటువంటి మనుషులు వారు అన్ని ఫెసిలిటీస్ను కలిగి ఉంటూ ప్రతి ఒక్కరూ తమ కొరకు పనిచేయాలని కోరుకుంటారు. అయితే అశాశ్వతమైన ఈ భూమిపై దేవుని ఎరగని ప్రజలు అలా ప్రవర్తిస్తారు. ఆయన నియమాలను ఎరగని వారు అలా నడుచుకుంటారు. అయితే యేసు ప్రభువు మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనం ద్వారా ఇలా చెప్తున్నాడు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభువు పరిచారం చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారం చేయడానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇచ్చుటకు వచ్చెనని చెప్పెను. అంటే ఈ విషయంలో ప్రభువు తన్ను తానే మాదిరిగా తెలియపరుచుకుంటూ ఉన్నాడు. మీ పాప బంధకాలను విడిపించడానికి నేనే మీ కొరకు పరలోకం నుండి దిగి వచ్చాను. మీరు మరణించినా జీవించడానికి నేనే నా రక్తాన్ని కార్చి వెల చెల్లించాను. మీరు నిత్య జీవాన్ని పరలోకంలో పొందుకోవడం కోసము నేను పాతిపెట్టబడ్డాను. మరణాన్ని జయించి పునరుద్ధానుడై తిరిగి లేచాను. పాప స్వభావంతో నశించవలసినటువంటి మీకు బదులుగా నేను మీ పాప శిక్షను భారాన్ని మీ పరిచారకుడిగా భరించాను. అయితే నేను తిరిగి రాబోతున్నాను, అప్పుడు ఎవని క్రియల ప్రతిఫలాన్ని వానికి ఇవ్వబోతున్నాను అని ప్రభువు చెప్తున్నాడు. యేసు ప్రభువు ఈ విధంగా మరణమయ్యేంతగా తన్ను తాను తగ్గించుకోవడం వలన ఆయనకు తండ్రి అయిన దేవుడు సమస్తమైన అధికారం అంతటి మీద అధికారాన్ని అనుగ్రహించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుకున్నట్లయితే, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారం కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. కాబట్టి మనం కూడా దేవుని రాజ్యంలో మంచి స్థితిలో గనుక ఉండాలని కోరుకుంటే ఈ భూమి మీద అటువంటి వారు హెచ్చువాటి యందు కాకుండా తగ్గువాటి యందు అభ్యాసం చేసుకుంటూ ప్రభువు కలిగి ఉన్నటువంటి సాత్వికమైన మనసు మనందరం కూడా కలిగి ఉందుముగాక. ఆమేన్.